హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు షహనాస్ కుకింగ్ స్టైల్. ఈరోజు వీడియోలో ఎంతో రుచిగా ఉండే చేపల పులుసుని మట్టి కుండలో ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. చిక్కటి గ్రేవీ తోటి చాలా కమ్మగా ఉంటుందండి ఈ చేపల పులుసు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మరి దీనికోసం ముందుగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని శుభ్రంగా కడిగి కొంచెం నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. దీనికోసం ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 10 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి, అలాగే కొంచెం అల్లం ముక్కలు వేసుకోవాలి. ఇందులోనే 2 స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదే మిక్సీ జార్లో బాగా పండినటువంటి 2 మీడియం సైజ్ టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగినటువంటి చేప ముక్కల్ని తీసుకోవాలి. వీటిని కడగడం కోసము ఉప్పు, పసుపు, నిమ్మరసం వాడితే ఈ చేప ముక్కలు అనేవి నీచు వాసన రాకుండా ఉంటాయి. ఇలా 1 కేజీ వరకు చేప ముక్కల్ని తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మట్టి కుండ పెట్టుకొని ఇందులోకి చేపల పులుసుకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది కాబట్టి ఒక 5-6 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఆవాలు, జీలకర్ర కొంచెం వేసుకొని వేయించుకోవాలి. మట్టి కుండలో వండేటప్పుడు ముందుగా మట్టి కుండ అనేది వేడెక్కడానికి కొంచెం టైం పడుతుంది, కానీ ఒక్కసారి వేడెక్కిన తర్వాత మనకి వంట అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ఈ ఆవాలు, జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మీడియం సైజు ఉల్లిపాయల్ని 2 తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి కూర అనేది బాగుంటుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని మెత్తబడేంత వరకు కాసేపు మనము వేయించుకోవాలి. మరి ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు. ఇవి మెత్తబడి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలాని కూడా వేసుకొని దీన్ని కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఈ మసాలా వేసిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత ఉంచి ఈ మసాలా అనేది మనకి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఉంచాలి. 2 నిమిషాలు ఈ మసాలా వేగిన తర్వాత ఇలా ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఈ పులుసు కూరల్లోకి ఉప్పు అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. అలాగే రుచికి తగినంత కారం కూడా వేసుకోవాలి. వీటన్నిటిని కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. ఇది ఉడికి ఆయిల్ కొంచెం సపరేట్ అయ్యేంత వరకు మనం మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటుకుంటుంది కాబట్టి. ఇలా కొంచెం ఉడికి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చింతపండు రసాన్ని వేసుకోవాలి. చింతపండు రసం వేసిన తర్వాత కాసేపు దీన్ని ఉడకనివ్వాలి. ఇది కొంచెం ఉడికిన తర్వాత ఈ విధంగా చిక్కబడుతుంది. ఇప్పుడు చేపల పులుసుకి అవసరమైనన్ని నీళ్ళని ఇందులో వేసుకోవాలి. ఒక చిన్న గ్లాస్ అంతా నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. ఇలా నీళ్లు వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము శుభ్రంగా చేసి పెట్టుకున్నటువంటి చేప ముక్కలన్నిటినీ ఇందులో వేసేసుకోవాలి. ఈ చేపల పులుసు మరింత రుచిగా ఉండడం కోసము ఇందులోకి ఒక పౌడర్ వేసుకోవాలి. ఈ పౌడర్ అనేది నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. దాని లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకవేళ కావాలంటే చెక్ చేయండి. ఇప్పుడు ఇందులో 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకొని పులుసు కొంచెం చిక్కబడేంత వరకు మనం మూత పెట్టి ఉడికించుకోవాలి. చేప ముక్కలు వేసిన తర్వాత ఇక స్పూన్ అనేది పెట్టకుండా ఈ విధంగా మనం క్లాత్తోనే దీన్ని కొంచెం కుదుపుకుంటూ ఉండాలి. మట్టి కుండలో కూర చేసేటప్పుడు ఎప్పుడైనా సరే గ్రేవీ అనేది ఇలా పల్చగా ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఎందుకంటే మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఈ మట్టి కుండ వేడికి కూర అనేది కాసేపు ఉడుకుతుంది. అలా ఉడికినప్పుడు మన కూర అనేది కొంచెం చిక్కబడుతుంది కాబట్టి ఈ విధంగా పల్చగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు చల్లారాక చూపిస్తున్నాను చూడండి. గ్రేవీ కొంచెం చిక్కబడింది కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చివర్లో కొంచెం కావాలంటే కొత్తిమీరని చల్లుకోవచ్చు. నేనైతే కొత్తిమీర వేయలేదు.
అంతేనండి, చాలా రుచిగా మట్టి కుండలో చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇది 2 రోజులైనా సరే ఇలాగే మట్టి కుండలో ఉంచితే మనకి రుచి అనేది ఇంకా పెరుగుతుంది. అవసరమైనంత కూర ఒక గిన్నెలోకి తీసేసుకొని మిగిలిన కూరని ఈ మట్టి కుండలోనే ఉంచామంటే నెక్స్ట్ రోజుకి దాని రుచి అనేది ఇంకా బాగుంటుంది. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.